ముళ్ళకు ముళ్ళు, నీ చేసిన హత్యలకై నీ చేతుల మేకులు, నా తలంపులను బట్టి. అవి కూడా ఎలా ఉండాలో బైబిల్లో చాలా విషయాలు రాయబడింది. యెషయా గ్రంథంలో నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డోడు అంటాడు. అంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయిన అన్ని తిట్టాడు దేవుడు ఇక్కడ యెషయా గ్రంథంలో. సేవకులు ఎలా ఉంటున్నారు అనేది దాని గురించి రాయబడింది. దేవుడి స్తోత్రం. నీతిమంతుడైన నా సేవకుడు అంటాడు. మళ్ళా అక్కడే నీతిమంతులైన సేవకులు ఉన్నారు, నీతి లేని సేవకులు కూడా ఎక్కువ ఉన్నాం. ఇప్పుడు జనం అంతా నీతి లేని, నీతి ఎవరికి లేకపోతుంది. దేవుడి స్తోత్రం కనుక హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఈరోజు సేవకుడు అనే మాట గురించే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటే ఇప్పుడు చెప్పేశారేమో బాబు, నాకు తెలీదు. యెషయా గ్రంథం 52:7 సువార్త ప్రకటించే వారి పాదాల గురించి రాయబడ్డాయి కదమ్మా. ఏంటమ్మా? మరి సమాధానం వినిపించింది. ప్రకటించచ్చు, రక్షణ సమాచారం ప్రకటించు వారి పాదములు హౌ బ్యూటిఫుల్ అని ఉంది కదా, ఎంతో సుందరములు అని ఉంటుంది. ఎంతో సుందరం. ఏమన్నా ప్రకటించేవాళ్ళు రోడ్లు అంటాయి, ఇదిలంతా తిరిగిన కాళ్ళు ఏమన్నా బాగుంటాయండి? అసలు బాగో. నీట్గా షూ వేసుకుని లోపల వేసుకుని చెప్పే పాస్టర్లు ఉంటాయి, వేరే పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు. సువార్త ప్రకటించి వీధుల్లో తిరుగుతూ, అడవుల్లో తిరుగుతూ, మంచుకి తడిసిపోతూ, వర్షానికి తడిసిపోతూ. ఒకసారి వర్షానికి నేను వెళ్ళిపోవాలి ఇంటికి, మా లవ్లీ పుట్టేటప్పుడు చిన్నోడు వెళ్ళిపోవాలి ఇంటికి, ఆమె కొడుతుందని అంటే వెళ్ళిపోతుంటే వాగిపడిపోయింది, వెళ్ళకూడదని చాలా ఫాస్ట్ కొట్టుకుపోతారన్నారు. మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు తెచ్చండి? 5 కిలోమీటర్లు నడిచి వచ్చాం. మళ్ళీ 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాను వాగు దగ్గర నుంచి. లింగాపురం ఏదో అంటారు అక్కడ, అక్కడికి నడిచి వెళ్ళాను. తడిసిపోయాను, వర్షం పడుతుంది, తడిసిపోయాను. ఆ బన్నీ నుంచేసుకున్నాను. నాకు సిగ్గు ఎక్కువ, మొత్తం ఏది పడితే తీసేసుకుని ఉండలేను. అయితే బనీని తీసాను. అలాగే కొత్త లింగండి అయ్యగారు అన్నారు. కట్టుకుని నగిడి అని పెట్టారు రాత్రి. నొరక మంచం లాంటివి ఉంటాయి, అది వెదురు మంచం. కింద కుంపటికి కాకుండా పెద్ద ముద్దులు ఉంటాయి, మాంసం కొట్టే ముద్దులు ఉంటాయి సార్ అని. అది సంవత్సరం పైన కాలుతుందంట. అది ఒకసారి వెలిగించి ఉంటే వాళ్ళకి అగ్గిపెట్టలుండవు. దాని గురించి గోకితే కొంచెం పౌడర్ వస్తుంది, దాని అంటే మసిలాగా వస్తుంది, అంటే వెలుగుతుంది. దాన్ని నగిడి అంటారు వాళ్ళు. అది పెట్టాడు, చాలా వెచ్చగా ఉంది. ఇటు తిరిగి అటు తిరిగి నడుము కాసుకుని పొద్దున్న పొగ మట్టేసింది. హల్లెలూయా. ఈ అనుభవాలు నాకు ఎంతో ఆశీర్వాదకరమని ఇప్పుడు అనుకున్నప్పుడు ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి. హల్లెలూయా. మనతో వచ్చారు కదా, వచ్చినప్పుడు ఆ ఏరియా నుంచి కొన్ని ఏరియాల నుంచి తీసుకొచ్చినప్పుడు చెప్పాను, ఇదిగో ఈ వాగు ఇక్కడ ఎంటర్, ఇప్పుడు బ్రిడ్జ్ చేశారు కదా, అప్పుడు కింద నుంచి ఉండేది, వరద వస్తే దిగెళ్ళాలి. ఒక ఆయన అక్కడ పెట్టారనమాట, మీటింగ్కి వెళ్తున్నాను ఒక వేరే చోట. అది నేను ఇక్కడ సభల్లో నా పేరు వేసేసారు అన్నట్టు హ్యాపీగా ఇంత దూరం కదా వెళ్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి ఇచ్చిపిచ్చిగా 150 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ బస్సు దిగితే ఒక ఆయన పెట్టి ఉంచారు. పాస్టర్ గారు వస్తారు, నన్ను ఎరిగి నాలో తీసుకుని వెళ్ళారనమాట. నా బ్యాగ్ ఇచ్చుకుని ఆయన, వద్దు బాబు నా బ్యాగ్ని మోసుకుంటా అంటే అందులో నడుపుకుంటా తీసుకెళ్ళారు. ఎక్కడ బట్టలు తీసేసి నాతో వచ్చిన నాకు సహకారిగా ఉన్న ఆయన మొత్తం తీసేసి తల మీద ఎట్టుకుని బైబిల్ ఎట్టుకుని దిగిపోతున్నాడు. ఓరి నాయన, నేను వైట్ డ్రెస్, పెద్ద ఇన్షర్టు, షూ సాక్షులు తీసి అందులో పెట్టేసుకుని దాన్ని తాడు కట్టేసి 2 లేసులు కట్టేసి ఇలా భుజాన వేసుకున్నాను. అది నా బైబిల్ అని అది తీసుకున్నాను. ఇది మొత్తం ఇక్కడ వరకు ఒక కలర్ అయిపోయింది, ఇక్కడ వరకు ఒక కలర్, మొత్తం ఇక్కడ కొంచెం లెక్క కలర్ ఉంది, అంతా అయిపోయింది. మజ్జిగ తీసుకెళ్ళిన తర్వాత ఊబుగా ఉంది, రాళ్ళు ఉన్నాయి, చేతులు ఇటు పట్టుకున్నారు వాళ్ళు. నాకు భయం వేస్తుంది. స్తోత్రం తప్ప ఇంకేం చెప్పట్లే. వరద కదా, అవతలకి వెళ్ళి మూమెంట్లు ఆయన అన్నాడు, ఏం ఇబ్బంది లేదండి, ఇక్కడ లోతే రాదు, వెళ్ళిపోవచ్చు, కానీ ముసళ్ళు వస్తాయండి, చాలా ప్రమాదం అన్నాడు. ఇక్కడ చూసుకో, ఇంకా ఎక్కువ దేవుని స్తోత్రం ఆయన చెప్పకుండా ఉంటే బాగుండు. హల్లెలూయా. సువార్త ప్రకటించి వారి పాదాలు. హల్లెలూయా. కార్లు వెళ్ళిపోవటం, లేకపోతే సెట్ చేయడం, ఇవి కూడా వాళ్ళ పాదాలు కూడా గొప్పవే కాదంటలేదు, కానీ ఎంత శ్రమ పడేవారు ఉన్నారు కదా లోకంలో.
అందుకే ఇప్పటికీ కూడా నా వంతు నేను వాళ్ళకి సహకరిస్తూ ఉంటాను, ఇప్పటికీ కూడా. అండ్ ఈరోజు వరకు కూడా దేవుని స్తోత్రం కలిగాక ఆ ప్రాంతాలు విడిచిపెట్టిన ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క పాస్టర్ గారు ఉన్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించే వారి పాదాలు బురద కొట్టిపోయి ఉండొచ్చు, అవి ఎలా వంకరైపోయి ఉండొచ్చు, లేకపోతే అనేసార్లు గోరికి ఎగిరిపోయి అంటే రాళ్ళు తగిలేసి గాయాలా ఉండొచ్చు, కానీ వారి పాదములు అబ్బో సియోను పర్వతం మీద ఎలా ఉంటుంది సరే సుందరములు. ఇప్పుడు కాదండి, ఆయన వచ్చినప్పుడు మరలా పైకి వెళ్ళినప్పుడు ఆయన మెరిసిపోతాడు, దగ్గ మెరిసిపోతాయి అన్నమాట పాదాలు. అపరంజి పాదములు గలవాడు మన దేవుడు సేవకుని కూడా అలా ఆశీర్వదిస్తాడట. దేవుని స్తోత్రం. సేవకుడు ఎలా ఉండాలో మనకి ఇక్కడ వచనాల్లో మనకి అనిపిస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి ఇక్కడ ఇచ్చిన నోట్స్లో చూసినట్లయితే 20 మత్తయి సువార్తలో చూస్తాం, 20 అధ్యాయము 26, 28 వచనాలు చూస్తే ఇక్కడ కూడా కనిపిస్తుంది. అక్కడ సేవకుడు ఏం చేయాలంటే పరిచర్య చేయాలి. దేవుని స్తోత్రం. పరిచర్య చేయకుండా అసలు సేవలోకి రాకూడదు అనమాట. నువ్వు ఎంతో కొంత పరిచయాలు దేవుని పని, ఇది నియమం. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. చదవట్లేదు. 20 అధ్యాయం మత్తయి సువార్త 26 వచనం 28 వచనం 26 నుంచి 28. అలా ఉండకూడదు. ఎలాగా? ఎవడు గొప్పవాడై ఉండగలను? పరిచారకుడై ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఆయన సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి దేవుడు. ఆయన మానవునిగా మహిమను వదలుకుని వచ్చి ఎందుకు వచ్చారటని, నేను సేవ చేయించుకోవడానికి రాలేదట, మరిది సేవ చేయడానికి. ఇంకా కింద వచనాలు ఉంటాయి, అనేకుల యొక్క రక్షణార్థమై తన ప్రాణం పెట్టడానికి వచ్చారట. దేవుని స్తోత్రం. ప్రాణం పెట్టలేకపోయినా కనీసం త్యాగం చేసే అనుభవం ఉండాలండి సేవకుడికి. హల్లెలూయా. ఓర్చుకోవాలి, సహించాలి. హల్లెలూయా. రాజ్బాబు గారు పాడతారు కదా, హల్లెలూయా. సహనమే మా యొక్క హల్లెలూయా. అంతేకాదు సహించుటే మాకు ఇలా న్యాయం అంటాడు. ఇదే న్యాయం మాకు. తిట్టారా తిట్టినా అని, కొట్టారా కొట్టనా అనేటట్టు వాడే సేవకుడు. ఇది దేవుని యొక్క నియమం. కొట్టించుకోవడానికి తిట్టించుకోవడానికి అన్ని చోట్ల సన్మానం వస్తే అది నాకు కదరే అనేది నీకే, నాకు వద్దు, అది నీకే చెందాలి అని సేవకుడు అనుకుంటాడు ఖచ్చితంగా. మరి ఏంటి దెబ్బలు తగిలాయి అనుకోండి, అది నాకు కాదు నాయనా, నీకే, అది కూడా నీకే. నిన్ను ముట్టినవాడు మిమ్మల్ని కాదు నా కంటి పాపం. ఈ భారతదేశంలో అనేక మంది సేవకులు రాలిపోయారు. దేవుని వాక్యాన్ని చేబూని ప్రకటించారు, ప్రాణాలు పెట్టారు. మనం హాయిగా బైబిల్ చదువుకోగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. 26 వచనం చదవను మళ్ళీ. ఉండగోరును పరిచారకుడై ఉండవలను. మీ పరిచారకుడు అన్నది సరే, దేవునికే కాదు మీకు కూడా. మీరు దేవుని పిల్లలు గొప్పలా, సేవకుడు గొప్పడా చెప్పండి. సేవకుడు సేవ చేయటానికి ఉంటాడు. అసలు సేవకుడు గురించి, అక్కడ కస్టమ్స్ గురించి, అక్కడ నాగరికత, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, అక్కడ శీతోష్ణ స్థితిగతులు, ఇవన్నీ తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుందమ్మా. అక్కడ మన ఇంటికి రాగానే వాళ్ళు ఏం చేసేవారంటే యూదుల ఆచార ప్రకారం కాళ్ళకు నీళ్ళు ఇచ్చేవారు. గెస్ట్ అయితే కాళ్ళు కడుగుతారు. ఎప్పుడైతే భోజనం చేస్తారో ఆ టైంలో పళ్ళెం తీసుకుని వచ్చి వాళ్ళ అతిథులకు కాళ్ళు కడుగుతారు. మన భారతదేశంలో ఏం చేస్తారు తెలుసండి, ఎవరైనా వస్తే కాలుకి నీళ్ళు ఇస్తారు కదండి, నీళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. నీళ్ళు ఎందుకు ఇప్పుడు అక్కర్లేదు. పూర్వం అలాగే ఇచ్చేవారు. పెళ్ళికూతురు వస్తే పేటేసి ఇద్దరిని నిలబెట్టి కొంచెం, ఆ పెళ్లిపేట కూడా స్పెషల్ నీళ్ళు. కొత్తగా మా ఇంటికి కోడలు వస్తుంది, లేదా కొత్తగా మా ఇంటికి అల్లుడు వస్తున్నాడు, శుభ్రంగా కడిగి వాళ్ళ లోపలికి పిలుస్తారు. ఇది సంప్రదాయం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచే వచ్చింది. ఇది కూడా ప్రభు అంటాడు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఆహ్వానించావు, ఓకే, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు అంటే నన్ను ప్రేమించలేదని, నన్ను ముద్దు పెట్టుకోలేదంటే రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. ఆహ్వాన ముద్దు అనమాట. రెండవది ఏంటంటే కాళ్ళు కడుగుతారు. కనీసం కాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వలేదు నువ్వు. ఇదిగో ఏమున్నారా, ఇదిగో తండ్రి. అప్పటి నుంచి కూడా చూస్తారు అది ఆ వచనం. దేవుని స్తోత్రం కాక.
హల్లెలూయా. మత్తయి సువార్తలోనే మనం యోహాను సువార్త, లూకా సువార్తలో కూడా మనం ఆ మాట మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ సిమోను పేతురు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి ఈ మాట చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 44-45 వచనాలు చదవండి. ఏమ్మా 7వ అధ్యాయమన్నా? లోక 7 అదేనమ్మా? 7:44. ఆ స్త్రీ ఈ స్త్రీని చూచుచున్నావే, పాదాలకి నీళ్ళు ఇచ్చే అనుభవం మనకి ఉంది కదా. వచ్చినప్పుడు కాలుకి నీళ్ళు కారు. పెళ్ళిళ్ళకి మాత్రం ఈ సిస్టమ్ నడుపుతారు. వచ్చినట్టు షుగర్ అక్కడ తీసేసి కాలు కడుక్కుంటారు. పాదాలకు నీళ్ళు ఇవ్వడం అంటే అతిథులను గౌరవించడం. నడిచి వచ్చేవారు కదా ఆ రోజుల్లో. ఇప్పుడు డస్ట్ ఏముంది, అది నడిపిస్తున్నారు. నా పాదాలకు నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, నీళ్ళు ఇస్తే గౌరవం. నీళ్ళు లేకపోతే అక్కడ నీళ్ళు ఉన్నాయో తెచ్చుకుని ఆయనగానే తెచ్చుకుని కడుక్కున్నాడు అనమాట. నీళ్ళు ఇచ్చి అంటే అంతగా నన్ను గౌరవించలేదు. ఆయన ధనికుడు, ఏదో పిలిచాడు భోజనం పెడదాం, మన లెవెల్ చూపిద్దాం అనుకున్నాడు, ఏంటో తెలియదు. కానీ నాకు నీళ్ళు ఇవ్వలేదు. ఎస్పెషల్లీ దేవుడు అడుగుతున్నాడు, ఇది మీ సంప్రదాయమే కదా, గౌరవించాలి కదా నన్ను, నాకు నీళ్ళు ఇవ్వలేదు నువ్వు. తర్వాత చదువు. ఈమె తన కన్నీళ్లతో నా పాదంలో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. యూదుల యొక్క స్త్రీల యొక్క తల చాలా ప్రాముఖ్యంగా ఉంచుతారట, చాలా గౌరవం అనమాట. వాళ్ళు మంచి సుగంధ తైలాన్ని రాసుకుంటారు వాళ్ళు. అటువంటి ఆమె ఏం చేసిందో తెలుసండి, ఆమె ఇష్టపడే ఆ జుట్టుతోటి ఆయన కాలు తుడుస్తుందంట. పెద్దోళ్ళు నూనె రాసేసి కాలుకి ఆ నూనె మరి వాళ్ళు తలకి రాసేసుకుంటుంటారు. అలాగా వస్తాయి కదా, ఆడవాళ్ళకి ఇలా ఉంటుంది కదా, ఇలా కాకుండా ఇలా ఉంటుంది కదా, అది ఇలా రాసేసుకుంటారు. మా అమ్మ అలాగే, ఇంటికమ్మ అలా రాసుకుంటారు, డస్ట్ వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికీ రాసి స్కూల్కి వెళ్ళి పిల్లలు ఆకుంటారు. బాబు మా ఇంట్లో ఎవరు ఆ టైంకి ఎక్కడ ఉన్నారు అంటే హాల్ అందరికీ. అప్పుడు ఆ టైంలో ఎప్పుడైనా వస్తున్నారు మా ఈ బాలుండేవాడు అండ్ కృష్ణ అప్పుడప్పుడు వస్తుండేవారు, భాగ్యానందం, ఈ సాగర్, వీళ్ళందరూ వచ్చారనుకో అందరికీ నూనె రాసేసి మొత్తం కూర్చుని ఆ రాసేసిన చేతులు ఉన్నాయి కదా, మళ్ళీ చుట్టూ రాసేసుకున్నారు. ఏంటమ్మా అది అంటే వాళ్ళకి ఏముండదు, నాకైతే అలా ఉండదు అసలు. నేను నూనె రాయించుకునేవాడు కదా చిన్నప్పుడు, తలకి రాయించుకునేవాడు కదా, కాలుకి రాయించుకునేవాడు, పారిపోయేవాడిని. నువ్వు రాత్రి డస్ట్ అట్టుకుంటుందని నా భయం, పారిపోయేవాడిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు తీసుకొస్తారా? పిల్లలు తీసుకొస్తే గబాబు ఇంట్లోకి వెళ్ళి కొబ్బరి నట్టుకొచ్చి తల మీద వేసేస్తుంటారు. మరి ఎందుకో తెలియదు. ఈ థైలాండ్ ఈ యొక్క కస్టమ్స్ మన ఇండియాలో ఉన్నాయి. వీటిలో ఏమంటే కస్టమ్స్ ఏమంటారు, ఆచారాలు, సంప్రదాయాలు మనకున్నాయి ఇటువంటి కదండి. అప్పుడు అటువంటి సంప్రదాయం కాలుకి నీళ్ళు ఇవ్వటం ఉంది. నువ్వు నీళ్ళు కూడా ఇవ్వలేదు, నన్ను పిలిచా కానీ నీళ్ళు ఇవ్వలేదు, నన్ను పట్టించుకోలేదు. ఈ మధ్య ఏం చేసిందంటే కన్నీటితో నా పాదాలను తడిపింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె తడిపింది ఏసే పాదాలు కడుగుతుంది అనుకుంటున్నారేమో కానీ తన బ్రతుకును కడుక్కుంది. దేవుని స్తోత్రం. ఎవరైతే ఏడుస్తామో ఒంటరిగా రూమ్లో కూర్చుని, లేకపోతే ఎవరికి తెలియకుండా మన యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాము, ఏసే పాదాలనే తడుగుతున్నాం మనం. కానీ అనుకోకుండా మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగుగాక. శుద్ధి చేసుకున్నాం. హల్లెలూయా. పాపియగు స్త్రీ తన కన్నిటితో ప్రియుడా నీ పాదముల్ తడిపెన్, నా హృదయమే తైలభరణి నిన్ను నేను. తర్వాత మర్చిపోయిన ఓల్డ్ సాంగ్స్. హల్లెలూయా. నేను కీర్తించేదన ఏదో ఉంటుంది, మహిమపరిచితనదు. నా ప్రియమైన దేవుని కూడా నా హృదయమే పగలగొట్టుకున్నానయ్యా నీ యొక్క పాదాలు తడురాకట. తర్వాత వచ్చిన చదవండి, ఈ బైబిల్ వచ్చినవే కదా, అది 27-28 చదవండి.
అది యేసయ్య పరిచారకుడికి వస్తే సేవకుడు ఏం చేయాలి తెలుసండి? తెలిసిందా? సేవ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలి తెలుసండి? పరిచర్య చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుర్చీలు మొయ్యాలి, కడగాలి, తుడాలి. అయ్యో పాస్టర్ గారు చేస్తున్నారు, చెయ్యాలి. అందుకే కదా ఆ బుల్ పాస్టర్ గారికి పని చెప్పేకండి, పని చెయ్యాలి. చేస్తేనే కదా దేవుని పని. దేవుని స్తోత్రం కదా. ఆ పాస్టర్ గారికి తోడు అనేక మంది చేస్తారు సహకారులు. దేవుడు వాళ్ళకి బ్లెస్సింగ్ ఉంటుంది. వాళ్ళని దేవుడు సేవకులుగా చేస్తాడేమో తెలియదు. పరజ్యోతి గారు వస్తే మా అమ్మ బొచ్చిడాలు ఒకటి వేసేసేది నేను తనతో ఉన్నప్పుడే వేస్తే వాళ్ళు భోజనం పెట్టామనుకోండి, అక్కడ నిలబెట్టి వేడిని కొంచెం నీళ్ళు ఇస్తే చేయి కడుగు, వద్దు సింక్లోకి వస్తాను కడుగేసుకోండి అని ఇచ్చేవాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ గబోబా వడ్డించినప్పుడు నన్నే పెట్టేది. మరలా గబోబా ట్రైనింగ్ ఏంటి తెలుసా? మళ్ళీ చేయి కడుక్కోవటానికి ఎంత బేసిను నీళ్ళు ఆ చేతులు వేస్తుంటే కడగరా కడగరా అని చెప్పిదే. నేను కడిగాను నేను చెయ్యి కడిగాను, కాళ్ళు కడగలేదు. నేను దౌర్భాగ్యం, నాకు తెలియదు అలా. చెయ్యి కడిగాను. దేవుని స్తోత్రం. అతని చేతులు నేను కడిగాను. ఆయన మళ్ళీ టవల్ తీసుకుని తుడిచాను. నేను తుడుచుకున్న తర్వాత నా తల మీద చేసి గాడ్ బ్లెస్ యూ చెప్పారు చాలాసార్లు నవ్వుతూ. దేవుని స్తోత్రం గడి కాక నన్ను గాడ్ బ్లెస్ యూ చెప్పిన ఆయన దేవుడు నాకు దర్శనం ఉన్నది. ఆయనకి చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వార్డెన్గా జాయిన్ అయినాను. మొట్టమొదటి రోజునే నన్ను నెక్స్ట్ వీక్ కబలు ఆయన నన్ను పరిచారకుడిగా అభిషేకించారు. నేను వైట్ షర్ట్ వేసుకుని వైట్ ప్యాంట్ వేసుకుని బ్లాక్ బెల్ట్ వేసుకున్నాను. ఇలా రమ్మన్నాను. నన్ను పేరు పిలిస్తే వచ్చాను. మోకరించారు. పరిచర్య చేయి దేవుని పని అంటే పరిచారకులను కూడా అభిషేకిస్తారు. అంటే రొట్టె ద్రాక్షారసం. ఫస్ట్ రొట్టె ద్రాక్షారసం పట్టుకెళ్ళలేదు నేను. ఆ గ్లాసులు కలెక్ట్ చేసుకొచ్చి ఉన్నానట. ఆ తర్వాత మళ్ళీ నేను ఆయనకి కూడా ద్రాక్షారసం ఇస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. మోకరించి తీసుకుని అనుభవం నాకు. దేవుని స్తోత్రం. అప్పుడు మేము ఆయన ముద్దు పెట్టుకున్నాం, చేతులు ముద్దు పెట్టుకున్నాను. నన్ను చాలాసార్లు ఇక్కడ ముద్దు పెట్టుకున్నాడు ఆయన నుదుట. అంతగా నన్ను ప్రేమించి దేవుడు పని అప్పగిచ్చాడు. దేవుని స్తోత్రం. నాకు ఇంక ఈ లోకంలో ఏది వద్దు ఆయన, నీ పని చాలనిపిస్తుంది ఒకసారి చాలాసార్లు. అయితే ఇంకా చేయాల్సిన పని ఉంది. సేవకుడు ఎలా ఉండాలి? పరిచారమే చేయాలి, పరిచారకుడు ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల పాదాలు కడిగినట్టు మనం చూస్తాం. అప్పుడు నాకు తెలీదు. వాళ్ళతో ఉన్నాను, మేము ప్రయాణాల్లో వారితో పడుకున్నాను, వారి ప్రక్కనే ఉన్నాను. అయితే ఇలాంటి నాకు తెలియదు. అప్పుడు మనకి చిన్నప్పుడు ఇంట్లో ఏమి తెలుస్తుంది? నా ప్రియమైన వాళ్ళారా, వాళ్ళ బలహీనంగా ఉన్నప్పుడు ఏమి సహకరించలేదు నేను. దేవుని స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం చెప్తుంది. తిమోతి రాసిన పత్రికలో, మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. మళ్ళీ గట్టిగా 60 ఏండ్ల కంటే తక్కువ వయసు కాక లేకమ్మ కాకనే ఉంటాయి. చెప్తా, ఒక్క పురుషునికి భార్య సత్క్రియలలో పేరు పొందినటువంటి ఒక విధవరాలు. అబ్బా, ఇంత క్లియర్గా ఎందుకు రాశాడు? వయసు చేశాడు ఆయన క్యారెక్టర్. ఆమె క్యారెక్టర్ కూడా రాస్తున్నాడు. ఆమె భర్త లేదు, ఆయన విధవరాలట. పిల్లలను పెంచి పరదేశులు అంటే వాళ్ళు ఎవరో తెలియదు. ఊళ్ళో వెళ్ళిపోయి వాళ్ళందరికీ, ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరూ అలా చూస్తారన్నారు. చేయాలట. దేవుని ప్రేమ చూపించాడు. పరదేశులందరికీ ఆతిథ్యం, ఆహారం పెట్టడం వేరు. ఆతిథ్యం అంటే తెలుసా? చాలా గౌరవంగా పెట్టడం. ఆహారం పెట్టడం వీళ్ళు పాడేసి ఏదో అందేయటం కాదు. ఆతిథ్యం ఇచ్చిందట. ఇంకేం చేసిందంట? పరిశుద్ధుల పాదములను, అమ్మో, ఆమె చేసింది పని ఏంటి తెలుసండి? పవిత్రమైందని ముందే చెప్పేశారు. తర్వాత పరిశుద్ధుల పాదములను కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కారము బాబా చదవంటారా ఎవరికి? అసలు తెలుగు వచ్చిన చాలండి. విధవరాండ్ల రెక్కలు వేయద్దు అన్నాడు. విధవరాండ్ల రెక్కలో హల్లెలూయా
వచ్చినట. ఇక్కడ ఒకటి ఏంటంటే చర్చి బయటకి అర్థం ఏంటంటే చర్చిలో అక్కడ విధవరాలకు విలువ ఉండేది కాదు. హల్లెలూయా. అక్కడ బయట విధవరాలకు విలువ ఉండేది కాదు. ప్రభు చెప్తాడు విధవరాలని ఘనపరచమని. ఇక్కడ ఇంత క్యారెక్టర్ అంతా ఇది రాసి ఆవిడని విధవరాలు చర్చమంటే ఆవిడ చెప్పడానికి ఇతరులు పెంచింది, అనేక మంది సహకరించింది కాబట్టి ఆమె ఘనముగా సత్కరించి విధవరాళ్ళు చేస్తే ఇశ్రాయేలీయులు ఏం చేసేవారో తెలుసండి, వాళ్ళకి మనవాళ్ళు అయితే దండం పెట్టుకునేవారు. అలా కాకుండా చాలా గౌరవంగా చూసి ఆమె దగ్గర నేర్చుకునేవారు, కూర్చునేవారు, ఆమెను కలుసుకుని వెళ్తుండేవారు, దీవెన పొందుకునేవారు, ప్రార్థన చేయించుకునేవారు. ఆ విధంగా సత్కరించాలి అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఎలా తెలిసిందండి? ఆమె ఏమేమి చేసిందటండి? పరదేశులకు ఆహారం పెట్టిందట. ఇంకేం చేసిందమ్మా? పరిశుద్ధుల పాదాలు కడిగిందట. ఈ పని అని అసలు ఎక్కడ చేయలేదు. అమ్మకి నాన్నకి ఇంట్లో వాళ్ళకి అందరికీ బాగోపోతే చేశానేమో కానీ దౌర్భాగ్యం నాకు తెలియదు కదా. దేవుని స్తోత్రం కాక. అలాగే కడగమని కాదు, సేవకుడు కడిగించుకోవటం కంటే కడగడమే మంచిది. నేను సంఘం స్టార్ట్ చేసినప్పుడే నేను ఈ అనుభవం నాకు తెలుసు కాబట్టి కడిగేవాడిని. నా భార్య ఎప్పుడైతే బలహీనత అయిపోయిందో అప్పటి నుంచి నేను కడగడం మానేశాను. ఇప్పుడు సంఘంలో పరిచర్య, పాద పరిచర్య అంటారు కదా, సంవత్సరానికి ఒకసారి వాళ్ళని కడిగితే నిలువెల్ల నన్ను కడిగేమన్నాడు కదా. అక్కర్లేదు నాయన, వాక్యం ద్వారా మనం కడగబడాలి. కడిగితే వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు పశ్చాత్తాపడిపోయి, అయ్యో సేవకుడు నన్ను ఇలా నన్ను కడిగాడే, అయ్యో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను అయోగ్యురాలనే, అయినప్పటికీ దేవుడు నన్ను ఈ విధంగా సేవకుని ద్వారా మరల నన్ను ఏం చేశాడు? కడిగాడు. ఈ కడగటం గురించి పాత నిబంధనలోకి వెళ్తే ఆ లేవి ఖండంలో వ్రాయబడింది. హల్లెలూయా. వాళ్ళట పాదములను ఏదైతే బలి అర్పణ చేస్తారో ఆ యొక్క బలి పశువు యొక్క పాదములను ఆంత్రములను కడగవలెను అని వ్రాయబడి ఉంది. ఆంత్రములు అంటే తెలుసు, హృదయాన్ని కడిగేది దేవుని యొక్క వాక్యమైన నీరు, పాదాలు కడిగేదేమో భౌతికమైన నీరు. ఇది కూడా అవసరమే బలి అర్పణ చేసినప్పుడట. దేవునికి సమర్పించినప్పుడు, సేవకునిగా సమర్పించినప్పుడు, అంతేకాదు దేవుని ప్రతినిధిగా సమర్పించినప్పుడు ఈ పని చేస్తారు. దేవుని స్తోత్రం గాక. అది కూడా నేను చేయాలని అప్పుడు ప్రారంభించి కొత్త టవల్ ఎట్టుకొచ్చి, బకెట్ సెట్టుకొచ్చి, టాప్స్ సెట్టుకొచ్చి, వేడి నీళ్ళు కాసి అప్పుడు చేసేది. ఎవరికైనా తెలుసా? ఉన్నారు కదా? ఓకే అండి, అందరూ ఉన్నారు. కొంతమంది లేరు, చిన్నపిల్లలు తెలియదు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే పాస్టర్ గారు కొంచెం బలహీనంగా ఉందో ఈ పని ఆమె చేయలేదు కనుక నేను మానేశాను. ఆడవాళ్ళు కూడా కడగగలను నా బిడ్డలే కనుక, కానీ బాగుండదని నాకు మానేశాను. దేవుని స్తోత్రం. ఈ భౌతికంగా కడగడం కంటే సేవకుడు ఎంత తగ్గించుకోవాలో, ఎంత ఓర్చుకోవాలో ఆ మనసు నాకు దయచేయమని ప్రభువుని అడుగుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలిగాక. ఎన్నెన్ని మాటలు అండి. ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తామో వాళ్ళే మనల్ని అనేక సార్లు మనల్ని ఇబ్బంది పెడితే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అప్పుడే కదా నీకు ఆశీర్వాదం. వాళ్ళని క్షమించిన ఆయన చెప్పగలిగేటువంటి కెపాసిటీ, ఆ యొక్క హల్లెలూయా అటువంటి అనుభవంలోనికి సేవకుడు రావాలి. దేవుని స్తోత్రం. సేవకుని యొక్క చేతులు పవిత్రంగా ఉండవలసింది. సేవకుని పాదములు సువార్త ప్రకటించేటువంటి పాదములు పవిత్రములైన బేట, చేతులు పవిత్రంగా ఉండాలి. నువ్వు దేనినైతే తాకుతున్నావో, దేన్నైతే నువ్వు ముట్టుకుంటున్నావో, ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో దేవుడు చూస్తాడండి. ఇష్టానుసారంగా జీవించేసి దీవించడానికి పనికిరాని చేతులుగా మనం ఉంచుకోకూడదని దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. సేవకులు అట్లా ఉండాలి. మన సంఘంలోంచి కూడా ఇది యవ్వన బిడ్డలు లేవాలి, దేవుని సేవకులు చేయాలి, విస్తరింప చేయాలి దేవుని యొక్క వాక్యం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరుగులెత్తే పాదాల గురించి సేవ కోసం, రాజ్య వ్యాప్తి కోసం, దేవుని యొక్క రాజ్య స్వార్థ ప్రకటించడం కోసం అనుక్షణము ఆరాటపడేటువంటి అనుభవం. అంతేకాని ఎక్కడికో వెళ్దాం, సముద్ర రోడ్లకి వెళ్ళి అంతర్వేది వెళ్ళి సరదా బీచ్లో కూర్చుందాం, ఆ తర్వాత లేకపోతే ఎక్కడైనా, అది కాదని పని ఉంటే వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలిగి కాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలు అడుగుతుంటారు, అందరూ ఎవరు వచ్చారు అంతర్వేది వెళ్దామని. ఏం చూస్తాం? గోదావరి సముద్రంలో వస్తుంది, మళ్ళీ వెళ్తాం. చిన్నప్పుడు చూసిందే కదా, ఏం చూస్తామమ్మా అంటే మళ్ళీ వదిలేస్తే వద్దురని, ఎందుకు ఏం చూస్తాం అంటాడు. కాలు కూడా తడుపు కూడా ఆయన అక్కడ అయిష్టంగా కొంచెం ఏముంటాడు, ఆయన భయం ఉంటుంది ఆయనకి, ఎక్కడ వచ్చేద్దాం అనుకుంటాడు, ఏంటో తెలియదు, అసలు ఇష్టపడ్డు. మా బాబు అయితే అబ్బో సముద్రం దగ్గర ఫోటో తెచ్చుకున్నాం, సముద్రం చూసేద్దాం ఒకసారి అనుకుంటాను. దేవుని స్తోత్రం. ఇవన్నీ చూడక్కర్లేదు మనం, దేవుని పని మీద ఆరాటమే ఉండాలి. దేవుని స్తోత్రం.
దేవుని బిడ్డలుగా మనకు ఆరాటం ఉండాలి. ఎక్కడెక్కడ పరిగెడుతున్నారు బైబిల్ చాలా ఉంటుంది. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం వివరించి కూడా చూపించేస్తాను, చదవండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. వాళ్ళు పరలోక రాజ్యం గురించి కానీ ఈ యొక్క రక్షణ గురించి ఏమి విచారించారట వాళ్ళు. దానికి తెలియకుండా ఒక స్త్రీ గురించి వ్రాయబడుతూ దానికే రాశారు. తెలియకుండా తన పాదములు ఇటు అటు తిరిగి వాళ్ళు ఎవరమ్మా? సాతాను దూరుతూ అటు ఇటు తిరుగుతారు. పని లేదండి నీకు అటు ఇటు తిరగటాకే. లేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఆ భూమి మీద అటు ఇటు తిరుగుతుంది. సమాధానం కూడా వంకరే. నువ్వు ఎక్కడికి వెళ్ళావు దేవుడు చూడలేదా? అటు ఇటు అంట. ఇక్కడ కూడా ఇటు అటు తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ. చదవమ్మా. కుమారులారా నా మాట ఆలకించుడి, నేను చెప్పే ఉపదేశం తొలగొద్దు అంటున్నాడు. హల్లెలూయా. 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 11వ వచనం. అది బొబ్బలు పెట్టిదనేదండి. బొబ్బల దాని పాదములు దాని ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ అట, ఫ్రీ బస్. హల్లెలూయా. మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే పేరు పెట్టారు తెలుసండి, స్త్రీ శక్తి అంట. స్త్రీ శక్తినా ఉచిత బస్సు పథకం అనమాట. మనకి ఉచిత బస్సు ప్రయాణం కోసం పాపం సీఎం గారు పెట్టారు. స్త్రీ శక్తి అంటే ఎవరి శక్తి ఉంటే వాళ్ళు దెబ్బలాడుకుని లోపలికి వెళ్ళిపోవడం, జుట్లు లాగేసుకుని కుట్టేసుకున్నారు. తెలంగాణ ఒక ఆయన ఉన్నాడు, అక్కడేమో స్త్రీ శక్తి కాకుండా భాగ్యలక్ష్మి ఫ్రీ బస్ పథకం అని పెట్టారు. ఆ పాపం వాళ్ళకి తెలియదు, మన వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి ఎంత బాగా పెట్టారు కదా అంటున్నాడు. ఏం తెలియదు. భాగ్యలక్ష్మికి ఎందుకండి డబ్బులు ఇచ్చి, డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు లేని వాళ్ళ కోసం కదా ఇది అని. మనకైతే పర్ఫెక్ట్గా పెట్టారంటే స్త్రీ శక్తి అంటే మగవాళ్ళని సరే జుట్టేసి లాగేసి ఎలాగా అనుకోవచ్చు గెంటేసి దెబ్బలాడుకోవటం. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు. రోజు ప్రయాణమే, ఫ్రీ బస్ కదా, ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది. ఎందుకు వెళ్తున్నామంటే ఎలా ఉన్నారో చూసొద్దామని. ఎక్కడ తీర్థమైతే వెళ్ళిపోవడం, ఎక్కడ చూసినా ఏదో చిన్నప్పుడు కథ చెప్పిపోతే వినేవాడిని. ఎక్కడ చూసినా నువ్వే అంట. నువ్వే అంటే మీరు కాదు, నేను. ఎక్కడ చూసినా నువ్వే. ఒకసారి నువ్వు చేయని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఏంటని అడిగారు. అదే నేను చేయనా, నువ్వు చేయనా? ఎస్, మీరు ఇప్పుడు కరెక్ట్ చెప్పారు. అయితే నువ్వు గురించి కథ చెప్పారు. ఒకసారట రైతు బాగా పంట పండించేశాడట. అది బరకలు వేసేసాడు, పోగు పెట్టేశాడు. ఇంక తీసుకుని వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు కూడా భోంచేసి వచ్చేయండి, నేను కూడా భోంచేసి చేస్తానని ఇంటికి వెళ్ళాడు. మధ్యాహ్నం అంతలో ఆకాశం మేఘవృత్తం ఏందంట. అక్కడక్కడ ఉరుములతో కూడిన జోళ్ళు. రేడియో పెడితే ఏమో తెలుసు, ఆకాశవాణి అని ఏం చెప్పిందో తెలుసా? హల్లెలూయా. వాయుగుండం వచ్చిందట బంగాళాఖాతంలో. తుఫాను గాలి వస్తూ ఉంది, చినుకు చెట్లు ఊగుతున్నాయి. అయినా సరే పంచి పరిగెట్టుకుని ఆ రైతు పరిగెట్టుకుని వెళ్తుంటే వద్దు బాబు వద్దు, చెట్లు పడిపోతున్నాయి అన్నారు. ఈ యొక్క నువ్వు గాలికి ఎగిరిపోయి బోధుల్లోనూ డొంకల్లోనూ డ్రైనేజీల్లోనూ ఎక్కడెక్కడ చెదరగొట్టబడి అక్కడ లేకుండా అయిపోయిందట. చూసి గుండెలు బాదుకుంటున్నాడు రైతు. ఆ కథ చెప్పేవారు చిన్నప్పుడు. కథ ఏంటి తెలుసా? ఎక్కడ చూసినా నువ్వే. అది మనల్ని అనటం కోసం వాళ్ళు. ఎక్కడ చూసినా నువ్వే, బోధిలో చూసినా నువ్వే, లేకపోతే గడ్డిలో చూసినా నువ్వే, డొంకలో చూసినా నువ్వే, సినిమా హాల్లో నువ్వే, దేవుని సన్నిధిలో నువ్వే, సర్కస్లో నువ్వే, ఉండవలసిన స్థానంలో నువ్వే, ఉండకూడని స్థానంలో నువ్వే అంటారు. దుష్టులు అలాగునుడక గాలి చెదరగొట్టు అలా ఉండకూడదట. మనం మరి ఎలా ఉండకూడాలి? హల్లెలూయా. స్థిరముగా కాలువ ఎరున నాటబడిన చెట్టులా మనం ఉండాలి, ఫలించాలని దేవుని యొక్క ఏర్పాటు. అదంటే పాదములు నిలబడతాడు, బొబ్బలు పెట్టిందంటే గట్టిగా మాట్లాడతాడు, సైలెంట్గా మాట్లాడతాట, కయ్యమని మాట్లాడేటప్పుడు. స్త్రీలు ఎలా ఉండాలో కూడా వ్రాయబడి ఉంది. ఇష్టానుసారంగా తిరగకూడదని. మనకి మోడల్ బైక్స్ ఉన్నాయి కదా అని, లేకపోతే మగలు మనకేంటని మనం తిరగకూడదని. పని ఉంటే తిరగాలి. ఎక్కడికి రాబోబట్టే వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి అలా వెళ్ళిపోతున్నావు, ఎటుకట్టుగా అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం. ఎందుకంటే పని ఏమి లేదు. పని లేకుండా వెళ్ళిన ఏమనాలండి, పిచ్చోడు అనాలి కదా. అలా ఆ యొక్క కాళ్ళు నిలవదట, బొబ్బలు పెట్టిదట. 11వ వచనంలో చూసాం కదా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మనం ఉండకూడదండి, వ్రాయబడిందని. కింద చదవము 12-13 వచనం. ఒకసారి ఇంటి దగ్గర ఉంటుందట,
ఒకసారి సంత వీధిలో ఉంటుందట. సంతకి వెళ్ళామని కూరగాయలు తెస్తుందా? లేదు. మరి ఇంటికి వెళ్ళింది? చదవండి. ప్రతి సందు దగ్గర పొంచియుడును ఎవరినో ఒకటి ముద్దెట్టుకుంటుందట. వద్దులే బాబు అవన్నీ అవన్నీ. కానీ అయితే నా ప్రియమైన దేవుడు ఆడు ఎలా అయిపోతాడో తెలుసండి, పశువు వద్దకు వెళ్ళినప్పుడు వెళ్ళిపోతాడట. ఆడి జీవితం అయిపోద్ది అనమాట. బస్ కలాస్ అంటారు కదా, అయిపోయిందండి చరిత్ర. దేవుని స్తోత్రం. దేవుని కోసం నిలబడాలి. దేవుని స్తోత్రం. పాదాలు ఎక్కడున్నాయి? పాదాలు ఆశీర్వదింపబడాలంటే ఎక్కడ పడితే ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు నిలిచిన ఈ పరిశుద్ధ స్థలములు, నువ్వు నిలబడిన నీ పాదములు సుందరములు, ఆశీర్వాదము. నీ పాదాలను పాడు చేసుకుంటే సినిమా హాల్లోకి పెట్టొద్దు, అసలు పాడు చేసుకుంటావు. ఇవి ఉండరాని చోట ఉండకూడదు. నీ పాదాలు చేయరాని పనులు చేయకూడదు. నడవడి అంటే వంకర నడక నడకూడదు. చేతులు చేయరాని పనులు చేయకూడదు. ఏం పనులు చేయరాని? లంచం తీసుకోవటం. మొదటి అధ్యాయం 16 వచనం అంటాడు చూడండి. ఆ యొక్క సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 16 వచనం చూడండి. చాలామంది ప్లాన్ చేసి రండ్రా బాబు ఒకరిని పాడు చేద్దాం అంటాడంట. వారి పాదములు కీడి చేయడానికి పరుగులు ఎత్తినట. నరహత్య చేయడానికి త్వరపడుతున్నారట. దేవుని స్తోత్రం. అమ్మ మీరు ఇంటికి బైబిల్ బాగా చదవడం నాకు సిగ్గేస్తుంది. ఇంకెవ్వరు లేరనా మన సంఘంలో డిగ్రీలు బాగా చదువుతున్నావా? ముక్కలు అతుక్కోవాల్సి వస్తుంది. నేను ఇంత స్పీడ్గా వెళ్ళినప్పుడు స్పీడ్గా చదవాలి. నేను ఇక మొత్తం నేను నోట్స్ రాసుకొచ్చినట్టు బైబిల్లో నేను రాసేసుకోవాలి. ఇంకా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ పాదాలు మరణానికి పరిగెడతాయట. దేవుని స్వార్థ ప్రకటించి వారి పాదాలు సుందరములు, దీవెనకరములు. నీవు అడుగుపట్టి ప్రతి స్థలాన్ని నేను దీవిస్తానన్నాడు. కారణం దేవుని సన్నిధిలో ఉన్న పాదాలు, సువార్త ప్రకటించే పాదాలు, దేవుని సాక్షిగా నిలిచినటువంటి పాదాలు ఆశీర్వాదకరం. ఇంకెన్నెన్నో నేను ఇందులో చూసుకున్నాను. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. 122వ కీర్తన 2వ వచనంలో చూసినట్లయితే 122వ కీర్తన 2వ వచనం, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలిచిచున్నవి. దేవునికి స్తోత్రం. యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధి. ఆయన సన్నిధిలో నిలబడినట్టు నీ పాదములు పవిత్రీకరించబడుతున్నాయి. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఆయన గుమ్మంలో ఇప్పుడే కాదు, ఇప్పుడు నిలబడకపోతే ఆయన రాజ్యం వచ్చిన తర్వాత పరలోక రాజ్యంలో మనకు పాదాలు ఎక్కడ ఉంటాయండి? అయ్యో అగ్నిలో ఉంటాయా? లేకపోతే ఆ యొక్క సుందరమైన పట్టణంలో ఉంటాయా? అందుకే మనం మానక దేవుని సన్నిధికి రావాలంటే, దేవుని స్తోత్రం. మనకు అనేక ఆశీర్వాదాలు కావాలంటే మనం ఏం చేయాలి తెలుసండి? దేవుని స్తోత్రం. సేవకుడి గురించి వ్రాస్తాడు 52వ అధ్యాయం యెషయా గ్రంథంలో 13వ వచనం, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. సేవకులు ఎలా ప్రవర్తించాలి తెలుసా? హల్లెలూయా. ఇంకెంతమంది సేవకులు అవ్వబోతున్నారు తెలియదు. లవ్లీగా కాదు చెప్తుంటా. ఇంకా మనందరికి కూడా వివేకం కలిగి ఉంటారట. ఒక్కొక్కరు సేవకుడు ఏ ఇంటికి వెళ్ళకూడదు. బాగా క్లోజ్ అయిపోయి అందరూ ఉంటే వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు. ముసలాలు అయిపోయినా వెళ్ళకూడదు. హల్లెలూయా. వివేకంగా ఉండాలి. తలుపేసిందనుకో వాళ్ళు ఏ బట్టలు మార్చుకుంటారు, తింగరోళ్ళు తలుపు అమ్మా తలుపు వెళ్ళిపోతే అయ్యే బాబు ఏంటి బాబు ఇప్పుడు వచ్చేసా బయటికి వెళ్ళంటారు. ఇలాంటివి అసలు వేయకూడదు. చాలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి ఉండాలి. ఒక్కరు వెళ్ళకూడదు, పిలవాలి. ఈ సెన్స్ లేకపోవటం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నువ్వు సేవకుడు అయితే నువ్వు ఎలా ఉండాలి? ప్రతిసారి రాలేదని తిట్టుకున్నా పర్లేదు, వాళ్ళు బలహీనత ఉన్నప్పుడు ఎవరో ఒకరు పెద్దలు తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇది నియమం. నేనున్నా లేకపోయినా ఎలా ఉండాలి సేవకులు చాలా విషయాలు చెప్పగలను నేను. దేవుని స్తోత్రం కలిగాక ఏముందంటే వివేకము. చదవండి ఇప్పుడు, అది ఇప్పుడు చదవను. చదవనికి ఆలకించుడి, ప్రవర్తించును, చాలండి. 53:11 చదవండి. తనకు కలిగిన వేదన చూచి తృప్తిని. బాధ వేదన మంచిది నాయన నాకు అని తృప్తి పొందాలట. కష్టం మనకు వచ్చినప్పుడు, నిందలు మనకు వచ్చినప్పుడు థ్యాంక్ యూ ఫాదర్ అని చెప్పుకోవాలన్నమాట. దేవుని స్తోత్రం. ఎంతో కష్టానికి ఫలితం ఉంటుందండి. ప్రెగ్నెంట్ స్త్రీ
నొప్పులు వచ్చాయి. అమ్మాయి బాబోయ్ అంటే కొంచెం బాధపడుతుంది పాపం. అయితే ఆ తర్వాత బిడ్డను కన్న తర్వాత అంత బాధలోని కూడా ఆ బిడ్డను పడుకుని ఇలా చూసుకుంటుంది. ఆ బాధ అంతా మర్చిపోయి తృప్తిగా ఉంటుందట. నేను పాస్ట్ గారు మీరు వెళ్ళడానికి కూడా చెప్పేస్తున్నారని తృప్తి నందును వేదనంతా మర్చిపోద్ది. ఎందుకో తెలుసా? రక్షకుడైన మన దేవుడు ప్రసవ వేదన పొందినట్లుగా సిలువు మీద మనల్ని కొన్నాడే, బిడ్డగా చేసుకున్నాడే. బిడ్డలో మనం చచ్చిపోతే ఆత్మీయంగా బ్రతికుంటే జీవిస్తే దేవుడు తృప్తి నొందుతాడట. తనకు కలిగిన వేదన అవన్నీ మర్చిపోతాడు చూచి అని ఉంది. తర్వాత చదవండి నాయన. అది నీతిమంతుడైన నా సేవకుడు ఆ నీతిమంతుడైతే భరించలేడని ఓర్చుకున్నాడంటే నీతిమంతుడై ఉంటాడు. నువ్వు తిట్టినా ఓర్చుకుంటున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా ఓర్చుకుంటున్నాడు, ఏమన్నా సరే ఓర్చుకుంటున్నాడు. సేవకుల్ని తీసుకెళ్ళమ్మా, స్పెషల్గా తీసుకెళ్ళి భోజనాలు పెడుతుంటారు. ఎందుకో తెలుసా? సేవకులు కదా వాళ్ళు. ఎందుకో పెట్టినా పెట్టకపోయినా ఎక్కడ చూసినా చూడకపోయినా మనం ఏం చేయాలో తెలుసండి, అది పట్టించుకోకూడదు. ఏసైనాలాగా మన దృష్టిలో పెట్టుకోవాలి. మన కోసం ఎంత శిక్ష అనిపించాడు, బాధ అనిపించాడు కదా. దేవుని స్తోత్రం. లోపలికి తీసుకెళ్ళి తినేది పెరుగన్నమైనా సరే లోపలికి వెళ్తే అనుకుని బాగా తింటారు. ఒక ఆయన ఉన్నాడు, తెగబలిచిపోతున్నారు పాస్టర్. అయ్యో బాబు, మరి అలాంటి ఆయన దగ్గర భోజనం చేయగలమా? భోజనం చేయట్లేదంటే కోపం వచ్చేది. ఒక్కొక్కడు బలిసిపోయి ఇలాగ అయిపోతున్నాడు. ఇంత కోపమా సేవకుడు అంటే? నీకోసం నిరంతరం ప్రార్థన చేసేవాడు కదా అది సేవకుడు. అనేకసార్లు ఆకలితో ఉండి నీకోసం ప్రార్థించే అనుభవం కలిగిన వాడా లేదో మీకు తెలియకపోతే ఇంకా అంతకంటే మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నట్టు దైవజనుడు అంటూ ఏమంటారు సాక్ష్యం ఇచ్చింది. నీకు ఆ విషయం కూడా తెలియదా? హల్లెలూయా. ఎవరినో చూసి అందరిని అలా అనుకుంటే ఎట్లా? దేవుని స్తోత్రం కలిగి వద్దమ్మా అంటే పెడతారు. నేను ఎక్కడ వద్దనే సరే మటన్ పెడతారు, చికెన్ పెడతారు, వాళ్ళ కోసమని కొంచెం తింటాను కదా. ఇవన్నీ తినేసి ఇలాగైపోతున్నారు అనుకుంటే వాళ్ళ దగ్గర ఏం తింటాం? వాళ్ళు ఏంటంటే దీపింపబడాలి. ఎక్కడెక్కడో ఏదో ఉండి బిర్యానీ తిన్నామంటే పంపుతారు. కొంచెమని మా పిల్లల్ని అడిగాను, స్పూన్స్ అనేది తిని వాళ్ళ దీవించబడాలని ఆయన ప్రేమతో పంపించారు అని దేవుని దగ్గర ప్రార్థిస్తావు. ఆ కుటుంబాన్ని దీవించిన ఆయన దిములతో వారి లోగిలు నింపడిన ఆయన ప్రార్థన చేసుకుంటాం కదా. దేవుని స్తోత్రం. ప్రార్థన అది ఆశీర్వాదం. వాళ్ళకి సేవకుని పెట్టేవారి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను పెట్టాలనుకుంటాను, నాకు అందదు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు నిత్యము ఆతిథ్యమే. ఎవరో ఒకరు వస్తానంటారు, తెలిసిన వాళ్ళకి తెలుసు. ఎక్కువ బాధపడతాను. కుమారి గారిని ఎవరు వచ్చారమ్మా కొంచెం ఏదైనా ఉండి పెట్టండి అంటే పాపం డబ్బులు ఇచ్చినే బాబు వెళ్ళిపోయి మార్కెట్కి వెళ్ళి పట్టుకుని చేస్తారు. తర్వాత చూసుకున్న వాళ్ళని అంటారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆతిథ్యం ఒకటో మారవద్దండి. తెలియకనే మనం ఏం చేసామంటే దేవదూతలని దేవునికే ఇచ్చారట ఆతిథ్యం. ఇక్కడ వ్రాయబడింది సేవకుని గురించి. ఇంకా చేస్తే అదే వచనం ఇంకా కొంచెం కింద, తనకున్న అనుభవ జ్ఞానము చేత జనుల దోషమును భరించేవాడిగా ఉంటాడట. నీతిమంతుడైన నా సేవకుడు భరించేవాడిగా ఉండాలి. భరించకపోతే కుదరదట, వదిలేసినట్టు. అమ్మ అన్నం వండేటప్పుడు ఏం చేస్తా తెలుసని? చేయగలిందనుకోండి, చెయ్యి బొబ్బలెట్టినా సరే ఆహారాన్ని పాడైందండి. ఇప్పుడైతే డిషెస్ ఉన్నాయి కానీ పూర్వకాలంలో కొండలే బడుక్కులు బదలైపోతుంది కింద వదిలితే. అమ్మ ఎన్నిసార్లు కోర్చుకుందా, నీకు పొట్ట కాలకూడదని అవి చేయి కాల్చుకుంది కదా అమ్మ. హల్లెలూయా. ఇప్పుడు అమ్మ అంటే పట్టలేదు, బాబు అంటే పట్టలేదు. హల్లెలూయా. ఎన్నిసార్లు కాల్చుకున్నాడు అమ్మ కదా. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? భరించే అనుభవం ముఖ్యంగా స్త్రీలకు ఉంటుంది. ప్రతి విషయాన్ని భరించే అనుభవం. నా సేవకుడు అనేక జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత, చదవండిరా, అనేకులను రక్షించును అనమాట. నిర్దోషులుగా చేయను. ఇదే కానీ పని అని. ఈ పని చేసేవాడిని మనం ఏం చేయాలట? గౌరవించాలని. ఒక పాస్టర్ని గౌరవించేలా అని అనుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మీకు ఆశీర్వాదం. అది దేవుని స్తోత్రం కలిగి. పాస్టర్లు తిట్టుకుంటే ఏమొస్తుందమ్మా? హల్లెలూయా. ఎవరికాల పారిపోయినా దొరికేసేవాడు పాస్టరే కదా. హల్లెలూయా. వచ్చారనుకోండి జనం, అబ్బే లేదండి పాస్టర్ గారి పిలితో వచ్చి నాకేం సంబంధం లేదంటారు. ఎవరన్నా కానూని వచ్చిందని. పాస్టర్లు కూడా అప్పుడు నకిలీ పాస్టర్లు వెళ్ళిపోతారు. నిజమైన పాస్టర్లు దెబ్బలు తిన్నా సరే
నిలిచి ఉంటారు. దేవుని స్తోత్రం కలిగాక అటువంటి శ్రమ రాకూడదు, కానీ వస్తే తేలిపోద్ది ఎవరు పాస్టర్ గారు, ఎవరు విశ్వాసం కాదో తెలిసిపోతాడు. దేవుని స్తోత్రం కలిగాక పరుగులే కదా. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడితే తన సంఘం నిమిత్తం, దేవుని నిమిత్తం, బిడ్డల నిమిత్తం నిలబడేవాడే సేవకుడు. దేవుని స్తోత్రం కలిగాక ఆయనట అనేకులను రక్షించినట. సేవకుడి గురించి బైబిల్లో వచ్చింది. ఒకసారి సనిగి ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుని కోపం వచ్చేసింది. మోషే ఆ యొక్క స్నేహితులు, వారి దగ్గర ఉన్నటువంటి లేవీయులు చాలామంది తిరుగుబాటు చేశారు. అయ్యా నాకే ఎందుకు ఇంత బాధ, వీళ్ళందరికీ కూడా అనుగ్రహించి పరిశుద్ధాత్మని 70 మందిగా అనుగ్రహించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగాక సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నా సేవకుడైనటువంటి మోషే, మీరు ఏదనుకుంటున్నారు తెలుసా, ఆయన నా సేవకుడు అన్నాడు. ఎవరన్నారని? ఈ టైటిల్ ఎవరు ఇచ్చారని? ప్రభు ఇచ్చాడు. నా సేవకుడైన మోషే. నా ఇల్లంతటిలోనూ ఆరోగ్యంలో సేవకుడి గురించి చెప్తాడు. నా ఇల్లంతటిలోను నమ్మకం లేకపోతే ఏంటంటే నమ్మక ద్రోహిలా ఉన్నాడు అనుకోండి. సేవకునికి ఉండే ఆ లక్షణాలు లేవన్నమాట. నమ్మకమైనటువంటి వారుగా ఉండేటట్టు కృప చూపమని నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రభు ఇందులో తొలగిపోకూడదు నాయన. ఏది చూడాలో, ఏది వినాలో, ఏది మాట్లాడాలో, ఏది భరించాలో, ఎలా ఉండాలో, ఈ సమస్తము కూడా నాకు కాదు యేసయ్యా, నాకు ఏమొద్దు, నీ పనిలో నేను ఎలా ఉండాలో అలా ఉంచిన ఆయన తెల్లవారుజాము లేచి ప్రార్థిస్తూ ఉంటాను. దేవుని స్తోత్రం. అందరి కోసం ప్రార్థిస్తున్నాను. అందరినీ ఒకరోజు ప్రార్థించిపోయిన ఒక స్ట్రీట్ ఒక రోజు ప్రార్థన చేస్తూ ముసలాన్ని అయిపోయినా కానీ నా పని నేను చేసుకోవాల్సిందే. ఇంత చేసిన సేవకుడు ఎలా అంటారు, అసలు పట్టించుకోలేళ్ళు. వాళ్ళు ఏమండో పాస్టర్ గారు రాకొచ్చారు, దారి తెప్పి వచ్చారా, అయ్య బాబు ఇంత మాట అంటారమ్మా పాస్టర్ గారిని. వాళ్ళు ఆయనకు కూడా బలహీనుడే కదా, ప్రార్థించేవాడే కదా. స్తమాని దగ్గరకు వచ్చేస్తే నేను గొప్పోడా, నువ్వంటే ప్రేమ ఉన్నట్ట, నిత్యము ప్రార్థించేవాడు కదా. ప్రార్థించకపోతే దేవుని దగ్గర లెక్క చెప్పుకుంటాడు కదా. దేవుని స్తోత్రం. అనవసరంగా నోరు జారి మీకున్నటువంటి ఆ యొక్క ఏమంటారు దీవెనని పోగొట్టుకోద్దండి. ఆయన కురిపిలాగా ఆ చేతులు కుస్తీలో వచ్చేస్తే దేవుడు మరలా ఆ మోషే, నా తండ్రి ఇదిగో నా సహోదరి, నా సహోదరిలా అయిపోయింది నాయన, దయచేసి క్షమించి మరలా ఆమెకు ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. తన సేవకుడు నమ్మకంగా ఉంటే అన్యాయంగా మాట్లాడి యోబుని గురించి అన్యాయంగా మాట్లాడితే వారి మీద శిక్ష దిగి వస్తే మరి సేవకుడే ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలిగాక. అందుకే వంకరుడైనా టింకరుడైనా సేవకుడు ఎలాంటి భయపడిపోయి వాళ్ళు ఎన్ని వేసాలు వేసినా సరే భయపడిపోయి జనాలు ఊరుకుంటారు. కాబట్టి పాస్టర్లు సేవకులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగా. ఒకరి గురించి విన్నాను, ఆ సంఘంలోనంట ఒక కుటుంబం విడిపోయిందంట, చాటింగ్లు చేసుకుంటున్నారంట. పెళ్ళైన జంట, పెళ్ళైన వాళ్ళు విడగొట్టాడంటే దేవుడు నియమించినట్టు జత చేసిన మనుషులు వేరు చేయకూడదని బైబిల్లో ఉంది. సేవకుడు కట్టాలి కానీ విడగొట్టేస్తే విడిపోయారని నిన్నారంటే చాలా దుఃఖం అనిపించింది నాకు. అయ్యో ఇలాగుంటాడా అనిపిస్తుంది. హల్లెలూయా. వెళ్ళిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు, ఆ కుటుంబం ఈ కుటుంబం గుడుము అనేసి. అసలే అన్యజనుల నుంచి వచ్చినటువంటి కుటుంబం ఎంత దారుణం అండి. అందుకనే ఒక సేవకుని బట్టి అందరూ అంటారు హల్లెలూయా, నియమం ప్రకారంగా మనం లేకపోతే ఎంత భయంకరమో. దేవుని స్తోత్రం కలిగాక. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడలతో చాటింగ్ చేయకూడదు. ఎప్పుడైనా నీకు బాగా సహోదరులాగా బాగా ప్రేమగా ఉండి ఒక సొంత బిడ్డలా ఉంటే ఎప్పుడైనా ఫోన్ చేసి మాకు ప్రార్థన చేసి దేవుడి సన్నిధి రామన్నాలు కానీ చాటింగ్లు గీటింగ్లు అస్సలు చేయకూడదు. దేవుని స్తోత్రం కలిగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలో వివేకం. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. భాషలో హల్లెలూ సరస్వక్తులైనను ఇంకేంటమ్మా ఇవి మీకు తగవు. పాస్టర్ గారు ఏమండి ఏమంటే మాంగారు అంటాడు ఒక ఆయన. మాంగారు అంట ఆయన పాస్టర్ గారు. ఎవరు ఆయన? ఏంటి మాంగారు ఎలా ఉన్నా, ఏంటి మరదలా, ఏంటి వదినా, ఇయ్యా అమ్మాని తప్ప ఇంకో మాట మాట్లాడటం నీకు చేతకూడదు. దేవుడి స్తోత్రం. సరస్వక్తులైనను ఒక ఏళ్ళ కులాలు కూడా నీ దగ్గర పనికిరావంట. సేవకుడికి ఇది పని చేయదు. ఇవి మీకు తాగవాలి. సేవకుడి గురించి చెప్తున్నాను. సేవకులు ఎలా ఉండాలో అలా ఉండినట్లు ప్రక్షాళన. సేవకుడు మంచిగా ఉంటే సంఘం కూడా మంచిగా ఉంటుంది. సంఘం సరిగ్గా లేకపోతే
దేవుని యొక్క సన్నిధిలో మనం అందరూ ప్రార్థన చేయాలి. ఏదైతే ప్రక్షాళన చేయాలో అన్నీ కూడా మనం ప్రక్షాళన చేసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను మీ ముందు ఉంచట్లేదు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే నా నమ్మకమైన సేవకుడే కదా, నా ఇల్లంతటిలోనూ నమ్మకమైనవాడు, నా ఇల్లు అంటున్నాడు. హల్లెలూయా, ఎంత క్లోజ్నెస్ కదా. హల్లెలూయా. అలా యోబు గురించి యోబు మాట్లాడినట్టు మీరు మాట్లాడలేదు, ఎందుకని దేవుడు మాట్లాడాడు. సుడిగాలిలో 38 అధ్యాయం యోబు గ్రంథం మొదటి నుంచి చూస్తే, సుడిగాలిలో నుండి యెహోవా నువ్వు రోషం తెచ్చుకో, ఇష్టానుసారం మాట్లాడితే నువ్వు నలిగిపోతావు, ఎందుకో నిలబడు అని సేవకుడిని బలపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు 38వ అధ్యాయంలో. ఎందుకై కృంగిపోవటానికి ఏం ఉండకూడదండి. మన బంధువులు, మన చుట్టాలు అందరూ అనేసారనుకోండి, బాధపడద్దు. వాళ్ళకి ఎంత చేసినా సరే సరిపోవట్లేదు, మన బ్రతుకంతా దేవుని చేయాలి. చేయికి మారకూడదు. మన యొక్క రక్త సంబంధికి మనం ముఖం తిప్పుకోవద్దు, చేయాలి. వాళ్ళు మనకు చేయలేదని ఎప్పుడు అనుకోకూడదు. సేవకుని యొక్క లక్షణం, అయ్యో నన్ను ఎవరు చూడలేదు, పట్టించుకోవట్లేదు నాయన, మా వాళ్ళు ఇంత చేశాను అంత చేశాను, నథింగ్. మనం ఎవరు సాక్షాత్తు దేవుని పాదాల చింత ఉన్నాం కనుక అటువంటి మనసే మనకు రాకూడదు. దేవుని స్తోత్రం కలిగాక ఎవరైనా మనం చూడలేదు, వాళ్ళు చేయలేదని మనం ఎప్పుడూ అనుకోకూడదండి. ఎందుకు వచ్చిందని ఆయన రోగం అని కూడా తీసేయని కూడా నేను ప్రార్థన చేయను. దేవుని స్తోత్రం, నీ చిత్తం బట్టి ఎంతకాలం ఉంచుతావు, ఎంతకాలం నువ్వు చేసుకో. నీకు నీ బిడ్డను ప్రభువుని మనం అంకితం చేస్తాం. అయితే ప్రార్థనలో స్వస్థపరచమని ప్రార్థన చేయొచ్చు, తప్పేం లేదు, నేను చేసుకోను అంతగానే. దేవుని స్తోత్రం కలిగాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడు ఎలాగుండాలో అలాగా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఉండాలి, యవన కాలంలో ఉండాలి, ఎల్లప్పుడూ కూడా సేవకుడిగానే ఉండాలి. తొలగిపోయిన వారు ఐహిక విచారం బట్టి, లేకపోతే ఆకలిని బట్టి మనం ఏం చేస్తాం, లేకపోతే మత్తు ఎక్కువైపోవడం బట్టి మందమత్తుగా ఉంటామంట, అలా ఉండి కూడా ఎక్కువ తినకూడదండి. దేవుని స్తోత్రం గట్టిగాక. హల్లెలూయా. ఎక్కువ తినకపోయినా పాస్టర్లు ఏంటంటే టైం టు టైం ఫుడ్ ఉండదు. పెళ్ళేమో 10 గంటలకు అంటారు, ఫుడ్ ఏమో 3-3:30 వెళ్ళిపోతాం, నీరసం ఉందా లేదు, పక్షం రండి మళ్ళీ ఇంట్లో తీసుకెళ్తారు, పెడతారు, పాపం ప్రేమతో పెడతారు. ఆ పెరుగన్నం ఏదో కొంచెం ఆకలి తగ్గిపోయినా కానీ గ్యాస్ పెరిగిపోయి అక్కడి నుంచి లావ్ అయిపోతుంటారు. ప్రేమతో పెడతారు. వీళ్ళు పక్క వాళ్ళు చూసి వెళ్ళనుకుంటారు, అమ్మ లోపలికి ఒక్కొక్కటి లోపలికి వెళ్ళొస్తారు సార్, మనమే ఇక్కడ కష్టపడి లైన్లో ఉన్నాం. ఎందుకు లైన్లో ఉంటే అందరు సమానమే కదా, ఎందుకు ఉండాలి బయట లోపల, అందరికంటే ఇంకేమి తినేసి వెళ్తాం. అందుకు వద్దు నాయన బయట తిందామంటే పాపలు ప్రేమతో తీసుకెళ్తారు. కొంతమంది అసలు పట్టించుకోరు, వచ్చాడు తెలియదు, రాలేదు తెలియదు. ఎంతో మరి కష్టపడి మనం అన్ని పనులు మనం సరే పాస్కరం ఉన్నాడో లేదు తెలియదు, కనిపించాడు తెలియదు. అది మీరు వచ్చారండి అసలు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని ఎడల సేవకుడినే చూడలేదు, నువ్వు నమ్మలేకపోతే, సేవకుడినే నువ్వు దేవుని సేవకుని నువ్వు ఆదరించలేకపోతే ఇక దేవుని దగ్గర నీకు ఎలా వెళ్ళగలుగుతావు? దేవుని స్తోత్రం కలిగా. హల్లెలూయా. దేవుని బట్టే కదా సేవకుని గౌరవిస్తాం. అసలు పోస్ట్ మ్యాన్లే ఉందండి. మా నాన్నగారు ఉత్తరం ఇస్తారండి, పోస్ట్ మ్యాన్ ట్రింగమంటే పరిగెట్టుకు వెళ్ళిపోండి. ఏంటంటే తెలుసా, పోస్ట్ మ్యాన్ అంటే మనకి ఏమైనా లోబా కాదు కదా. మా డాడీ అంటే ప్రేమ. ఒక ఆయన ఉత్తరాటుకు వచ్చారమని, ఈ సేవకుడు కూడా పోస్ట్ మ్యాన్. సేవకుడు అంటే ఏముండదు, దేవుని మాట చెప్తాడని, దేవిస్తాడని, ప్రార్థన చేస్తాడని, దేవునికి సన్నిధి ఆయన దగ్గర ఉందని అనుకుంటేనే కదా ప్రేమించేది. దేవుని స్తోత్రం. ఎవడైనా ఒకటండి. ఒకసారి ఏదో ఫౌండేషన్ కాడ కంకర వేసేటప్పుడు ఒక ఆయన అంటున్నాడు, పాస్కర్ వేస్తారు అన్నారు మేస్త్రీలు. ఆ ఓనర్ గారు ఏమన్నారు తెలుసా, పర్లేదు ఎవరొకరు వేసేయండి, ఆయనకి ఏదేముంది ఎవరికరు వేసేయండి. ఒక ఆయన ఇంకొక ఉన్నాడు, ఆయన వేసేయమంటున్నాడు. అవసరం అయితే నువ్వు వేసినా పర్లేదు అన్నాడు. అక్కడ శివాజీ ఉన్నాడు, నువ్వు వేసినా పర్లేదు అన్నాడు. అలా అయితే అయితే వేయించుకోండి నేను వచ్చానా, అలా ఓర్చుకోవాల్సింది భరించుకోవాలి. అంటే సేవకునికి నేనేది అంటే ఇంతకీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను, ఆయనకి భార్య లేదు, నీకు భార్య లేదు, ఆవిడ చేసిన ఒకటే అన్నట్ట. జాగ్రత్త, లెక్క అప్పు చెప్పుకోవాలి. నీకు ఆ నమ్మకం లేకపోతే ఒకవేళ భార్య చనిపోయింది కాబట్టి 2-3 చేసుకుంటే ఇంకా బలంగా ఉంటుందా మీకేమన్నా ప్రార్థన? నీతిగా అప్పుడు చదివాను కదా, ఆమెకు 65 సంవత్సరాలతో వచ్చేసాట, నీతిగా ఉందట. ఆమెను దేవుడు ఆశీర్వదించాడు, సత్కరించిందట. ఎలా ఉందో ఒక స్త్రీ గురించి వ్రాయబడితే పురుషుడి గురించి రాయడా దేవుడు నీతిగా ఉండాలని? లేదా చనిపోకముందే మళ్ళీ ఈవిడ బెడ్ మీద ఉన్నప్పుడు ఇంకొకరు రెడీ చేసేసుకుంటే అది కరెక్టా మీకు?
హల్లెలూయా. నీతిగా ఉన్న దేవుడు చూడ్డా. మనకున్న ఈ లోక సంబంధమైన కష్టం అంటే ఈ యొక్క ఆచారాలు కాదు, దైవికమైన ఆచారాలు ఏమున్నాయో తెలుసా మీకు? ఆ విధంగా ఉండాలని ఎవరో ఆ విషయంలో నిందించినా సరే నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. దేవుడి స్తోత్రం కలిగాక ఏమనగలం, దేవుడు నన్ను ఇలా ఉంచాడు. నా చేతులు ఆశీర్వాదకరంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, గొప్ప కార్యం జరగాలి నాయన, వారి జీవితాల్లో అద్భుతం జరగాలి అని మాత్రమే. ఇది నీ సేవ చేయడానికి నువ్వు నన్ను ప్రతిష్ఠించుకున్నావు కనుక ప్రభు, అపరాధం చేయకుండా నువ్వే నన్ను కాపాడమని ఆయన బతిమాలుకుంటూ మనం ప్రార్థన చేస్తే దీవిస్తాడు దేవుడు. దేవుడి స్తోత్రం. నీతిగా నిజాయితీగా బ్రతికితే ఈ లోకంలో ఏమక్కర్లేదు. డబ్బు ఉంటే చాలు, లేకపోతే ఆయన పెద్ద ఏదో ఉంటే చాలు, పెద్ద ప్యాలెస్ లాంటి చర్చి ఉంటే చాలు. మా చర్చి చూసి ఎంత పెద్దదో ఇలాగ అతిశయపడలేదు నేను. ఎంత పెద్దదన్నా ఒకటే, ఎంత చిన్నదన్నా ఒకటే. మనం నీతిగా ఉన్నామా లేదా, సంఘ బిడ్డలు కూడా నీతిగా నడిపిస్తున్నామా లేదా, వాళ్ళ కోసం ఏడుస్తున్నామా లేదా, దేవుడు అది చూస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అది చూడండి. సేవకుడు అంటే మనము ప్రేమించే వాళ్ళు మన సంఘంలో ఉన్నారు. సేవకుని యొక్క కష్టం చూసిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. నా ఆకలి చూసిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. నేను నాయన ఇదిగో నాకు బీపీ షుగర్ వచ్చి నాకు ఆకలి వస్తుంది, ఎందుకు ఇట్టావు నాకు ఈ ఆకలి లేకపోయినా సరే నేను అబ్బువ్వ లేకపోయినా పర్లేదు, ఈ ఆకలి దప్పులు నాకు తీసేనైనా నీ వాక్యంతోనే నాకు బలం దయచేయమని ఎప్పుడు దేవుని దగ్గర ఏడుస్తాను. పెద్ద స్పెషల్ ఫుడ్ ఉండక్కర్లేదు నాకు. నాతో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అందరికీ దేవుని స్తోత్రం. నాతో ప్రయాణం చేసిన వాళ్ళు, నాతో జీవించు, నన్ను కొంచెం చూసిన వాళ్ళు, దేవుని స్తోత్రం కదా. మనం ఏది చూద్దాం, ఈ లోక సంబంధమైన వాటిని బట్టి ఆతురత పడక అక్షయమైన అతి శ్రేష్టమైన నిత్యరాజ్య వారసులుగా అనేక మందిని నడిపించడానికి పరుగులెత్తే పాదాలుగా నా పాదాలు ఉంచి ఆయన అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. దేవుని స్తోత్రం. ఆయన రాజ్య వ్యాప్తి కోసం పరుగులెట్టాలి మనం. కానీ కనీసం ఫోన్లోనే వాక్యం చెప్పకుండా పోతనకూడదు అని చెప్తాను మా పిల్లలతోటి. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నడవలేకపోయినా ఈడ్చుకుంటా వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలిగాక. ఒకవేళ కదలలేకపోయినా ఫోన్లోనే దేవుని వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి. నాకు ఏమి కుదరట్లేదా విజ్ఞాపన చేయాలి, దేవుని పని చేయాలండి సేవకుడు అంటేనే. దేవుని స్తోత్రం కలిగాక. అంతేగాని టీవీ పెట్టుకుని కూర్చొని కాలు మీద కాలు ఊపుకుంటూ మీటింగ్ అయిన కదా మీటింగా వెళ్ళిపోదాం అంతే. అంతకంటే ఎక్కువ కృషి పని దేవుడు చూస్తాడు. నువ్వు అంతరంగంలో నువ్వేముందో, ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు, ఎంతమంది కోసం విజ్ఞాపన చేస్తున్నావు, ఆయన్ని ఎవరెవరు బాప్తిసాలు ఇచ్చామో వారి జీవితాలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకుంటూ వారి కోసం మళ్ళీ ప్రార్థన చేస్తూ ఈ విధంగా సేవకుడు ఉండాలి. సేవకుడు ఎలా ఉండాలని చెప్తున్నాను, కానీ సేవకుని ఎలా చూడాలో బైబిల్లో చాలా ఉంది. దేవుని స్తోత్రం కాక. అది మీకు దీవెన. దేవుడు డైరెక్ట్గా మీకు కనిపించడు, మనకు కనిపించడు. సేవకులను గౌరవించాలి, అదే సంఘ బిడ్డలను గౌరవించాలి. క్రొత్తగా బాప్తిసం పొందిన వారి పట్ల మనం ఎలా ఉండాలో అలా ఉండాలి. ఈ ఆలోచించి నువ్వు కబుర్లు చెప్తున్నావు, నువ్వు నీకేం తెలుసు అసలు అని అనకూడదండి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చిన నూతనంగా బాప్తిసం పొందిన వారి గురించి బైబిల్ చాలా చక్కగా ఉంది. వాళ్ళంటే చంటి బిడ్డలా మనం ట్రీట్ చేయాలంటే, గౌరవించాలట. హల్లెలూయా. ఇంతమంది పెరగడానికి కారణం, ఇంకా పెరగడానికి కారణం ఏంటో తెలుసా, మనం మంచుకుంటాం. మనమే బయలెట్టుకుంటే అమ్మో వీడితో చాలా కష్టం, వీడేదో అంటాడు వెళ్తేనని మానేస్తారు. అప్పుడు ఆ ఆత్మకి ఎవరండి? హల్లెలూయా. దేవుడు అడుగుతాడు, మీ వల్లనే కదా అన్యజనులు నా నామము అవమానపరచబడింది. నేను ఎలా అయితే ఆలోచన చేసుకున్నానో మీరు కూడా అలా ఆలోచన చేసుకోండి. ఇతరులకు మనం బయలెట్టుకున్నామా, ఓర్చుకున్నామా, భరిస్తున్నామా? అయితే మనము భరిస్తే ఆయన లక్షణాలు కలిగి ఉండాలి. యేసయ్య మన కొరకు ఏం చేశాడో తెలుసండి, ఉమ్ము వేయించుకున్నాడండి, దెబ్బలు తిన్నాడండి, అవమానాలు ఆయన మన కోసం సిలువలో మేకులు దిగగొట్టబడిన వాడండి. మనం ఇంతగా మహోన్నతుడైన దేవుడు మనకేమీ లేకపోయినా సరే ఎంత అహంకారమో కదా, పొగరే కదా, మరి అన్ని చచ్చిపోవాలి, మనం భరించాలి, ఓర్చుకోవాలి. ఎందుకో తెలుసా, అనేకులు రక్షణ పొందడం కోసం. దేవుని స్తోత్రం కలిగాక. మనం ప్రయాణం చేసినప్పుడు మనం ఏది స్టిప్గా ఉండకూడదండి, తగ్గి ఉండాలంతే. దేవుని స్తోత్రం. తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతారు. ఇక్కడ కాదు, పరలోకంలో ఉంటుంది. ఇక్కడ ఎవరు హెచ్చించారు, ఇంకా తొక్కేస్తారు. మనం తొక్కినా పర్లేదు, పరలోకంలో మనం హెచ్చింపబడతాం. ఆ విధంగా ఉందాం. టైం చాలా అయింది కదా, ఎక్కువ చెప్పేసారు ఇవాళ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యొక్క శిలువ ధ్యానం లేకపోతే వసంతకాల
సిలువ ధ్యాన కూడికలని పెట్టారు వీళ్ళు. వసంతకాల వాక్య ధ్యాన కూడికలని నేను రాయమన్నాను. బాగుంది, దేవుని స్తోత్రం. వసంతకాలం ఎందుకు రాయమన్నాను మళ్ళీ చెప్పాను. అయితే ఇవాళ సేవకుడు 38వ కీర్తనలో కూడా నేను తీసుకోలేదు. ఇంకా నీకు మళ్ళీ వివరం లేట్ అయిపోద్ది. యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు మాత్రం తీసుకున్నాం. సేవకుని యొక్క పాదములు ఎట్టున్నాము నా ఇంట ఉండాలి, ఆశీర్వదింపబడాలి. ఆయన సరైన సేవకుడు కాబట్టి నో మీరు యాక్సెప్ట్ చేయొద్దు, నమ్మకం లేకపోతే యాక్సెప్ట్ చేయొద్దు, నో వద్దు అనుకోండి. మీరు సంప్రదాయాలు ఈ విధంగానే అనుకోండి, ముహూర్తాలు చూసుకోండి, ఎదురొచ్చిన వాళ్ళు చూసుకోండి. దేవుడు మీకు లెక్క అడుగుతాడు అని చూపించట్లేదు మేము. దేవుని స్తోత్రం. ఒక ఆయనట పిల్లి వచ్చిందని స్నానం చేసి మళ్ళీ వెళ్తున్నాడట. పిల్లి వస్తే ఎందుకండి? పాస్టర్ గారు చెప్పారు, నాకు ఆశ్చర్యపోయింది. పిల్లి వస్తే వెనక్కి వెళ్ళిపోతారండి. ఎందుకంటే ఏదో అంటారు కదండి, అంత అశుభం జరుగుతుందండి. అందుకని మళ్ళీ స్నానం చేసి వెళ్తే అశుభం వెళ్ళిపోతాట. అయ్యా ఈ పాస్టర్ గారు అన్నాడండి, అంత తెలివైనడు. అయ్యా ఏమని ప్రార్థన చేస్తావు నువ్వు? అయ్యా నాయన నువ్వు గొప్ప సర్వశక్తివంతుడివే, కానీ పిల్లి బలం ముందు నీ బలం ఎంత? పిల్లి ఎదురు రావటం వల్ల వచ్చే కీడును తప్పించే శక్తి నీకు లేదు. నేను స్నానం చేయటం వల్ల ఆ శక్తిని పొందుకుంటున్నానయ్యా అని చేస్తావా అని అడిగాడట. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంటుంది సంఘం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది కదా. ఇంకా ఈ వాక్యం తెలిసిన మనం ఈ ముహూర్తాలు ఎక్కడుందో బైబిల్లో అండి. అలేదు చెప్తే యెషయా గ్రంథంలో రాయబడింది. కిచకిచ అనే శబ్దం చేసేవాళ్ళు చెప్తారట, మంత్రాలు వేసేవాళ్ళు చెప్తూ ఉంటారు, ఇది మంచిది అది మంచిది కాదని. దేవుని స్తోత్రం. సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు, సర్వ సృష్టికి కారణభూతుడైన వాడు చెప్తున్నాడు, ప్రతి దినము మంచి దినమే, అది మంచిదైనట్లు యెహోవా చూచెను. మరి దేవునికి భిన్నమైన ఇంకొక సందేశం ఉంది. అదేంటి తెలుసా? అది మంచిది కాదు. దేవుడు ఏది మంచిది ఏదో మంచిది కాదు, అది తినొద్దంట. అలా అన్నాడా? తినుబారలేదు. దేవునికి భిన్నమైన మరొక ఏమిటంటే సువార్త, మరొక దుర్వార్త, మరొక బోధ మనం వినకూడదండి. వాక్యాన్ని ప్రకారంగా జీవిద్దాం. పరలోక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మనందరికీ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క మన పాదాలందరి పాదాలు కూడా సువార్త ప్రకటించి అలాగే సుందరముగా ఉండి సియోన్లో నిలిచేలాగా దేవుడు కృప చూపును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పెద్దలు ఇంకా చాలా కింద ఉన్నారు, పైన పిలవాలి, నేను అందరినీ పిలవాలి. హల్లెలూయా. ఈ సమయంలో